ఇంతకు ముందు ఇలా ఇటువంటి ప్రాజెక్ట్ ఎప్పుడైనా ముందు చేశారా? లేదండి, ఇది ఫస్ట్ టైం చేయడం. ఇదే ఫస్ట్ టైం. మీరు నార్మల్‌గా ఏ వర్క్ చేస్తారు? డ్రాయింగ్ టీచర్ గా మేము అన్ని చేస్తుంటానండి. ఏ బొమ్మలైనా ఏమైనా చేయమంటే అన్ని ఓకే. చేస్తుంటాను. ఓహ్! ఈ 12 జ్యోతిర్లింగాలు చేయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పట్టింది? ఆ, 15 రోజుల దగ్గర పట్టిందండి. వావ్! అంటే దేనితో చేశారు సార్? లైక్ థర్మాకోలా, పేపరా లేకపోతే స్టోనా? ఈ పుట్టమన్ను, ఆ ఆవు పేడ, నెయ్యి, ఆ తర్వాత జింక మన్ను కొద్దిగా గట్టి పడ్డానికి ఇవన్నీ చేసాం అన్నమాట. వావ్! నిజంగా సూపర్. సూపర్. అంటే మీకేమైనా అంటే లైక్ నెయ్యి కూడా పడ్డదండి, వడివేలు. వావ్! హర హర మహాదేవ. నమస్తే. ఓం నమ శివాయ. హర హర. యాక్చువల్‌గా ఈ ఐడియా అనేది మా సార్‌దే. కానీ చాలా చాలా బావుంది. సో, ఇది చేస్తున్నప్పుడైనా మీకేమైనా ఫీలింగ్ కలిగిందా? లైక్ ఎన్ని శివలింగాలు అంటే ఒక శివలింగం చూస్తేనే మనకి ఒళ్ళంతా పులకరింత అయినట్టు కొంచెం చాలా డివోషనల్ మూడ్‌లోకెళ్తాం మనం. సో, 15 రోజులు మీరు శివుడితోనే గడిపారు. సో, ఎలా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్? చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు వచ్చి ఇంతగా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈ 12 శివలింగాలు అనేది నాకు దక్కింది. నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను. అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చేస్తున్నప్పుడు కూడాను అదొక స్ఫూర్తిగా వస్తుంది. చేయడానికి చెప్పడం రాట్లేదు. అంటే మాకు అర్థమవుతుంది మీరు చాలా అదొక చక్కగా ఆనందంగా ఫీల్ ఉంటుంది. అవుతున్నారు. చేస్తున్న కొద్దీ ఒక్కొక్క వెరైటీగా ఇన్ని లింగాలున్నాయా? ఇలాగుంటాదా? ఆ సారు నాకిలా చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది. అదో విచిత్రంగా ఉందన్నమాట. ఇది చేస్తున్నప్పుడు అదొక ఫీల్ వస్తుంది. చాలా బావుంటుంది.